ఆంధ్రాలో పోలీస్ వ్యవస్థ భారతదేశ వ్యాప్తంగానైనా ఉంది, కానీ ఆంధ్రాలో ఏదైనా కొంచెం పీక్స్ ఉంటుందన్నమాట. దీనికే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. ఈ వైసీపీ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. కేవలం 11 సీట్లే వచ్చినాయి ఆంధ్ర రాష్ట్రంలో, అందరూ తెలిసిన ముచ్చటనే. అదేవిధంగా ఎమ్మెల్సీలు మాత్రం వైసీపీకే ఇంకా ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్లీ అయితే వైసీపీ పార్టీకే ఎక్కువ మంది ఎమ్మెల్సీలు ఉండడం మనం గమనించవచ్చు. ఈ రెండు విషయాలను పరిగణలోకి తీసుకుంటే వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వెళ్తున్నప్పుడు ఒక అధికారి, పోలీస్ అధికారి వాళ్ళను ఆపి వాళ్ళ చేతులలో ఉన్న ప్లకార్డులను గుంజుకొని కింద పడేసి సించేసి వాళ్ళపైన దురుసుగా ప్రవర్తించిండు. ఈ ప్రవర్తించిన విధానాన్ని చూసిన జగన్మోహన్ రెడ్డి వెంటనే రియాక్ట్ అయ్యి తన సీరియస్గా నువ్వు అధికారిలాగా పనిచేయి, కానీ ప్రభుత్వానికి ఒత్తాసు పలికే విధంగా పనిచేయకు, అధికారాలు శాశ్వతం కాదు, అధికారాలు మారుతూనే ఉంటాయి, నువ్వు ఉద్యోగంలో ఉండేది పర్మనెంటు, ఇలా రకరకాలుగా 4-5 మాటలని దూషణ అంటే కోపంతో వ్యక్తపరచడం జరిగింది. ఈ సంఘటన జరగడానికి, ఈ సంఘటనలు జరిగింది ఏంటంటే అసలు గవర్నర్ ప్రసంగం అనమాట. ఈ గవర్నర్ ప్రసంగం అనేది గత 5 సంవత్సరాల్లో శాంతి భద్రతలు అన్ని రకాలుగా ఆంధ్ర రాష్ట్రం అనేది వెనకబడ్డది అని ఆయన ప్రొజెక్ట్ చేసే విధంగా ఆయన ప్రసంగం ఉండడం మనం గమనించవచ్చు. అంతకుముందు గవర్నర్ కూడా అంతే, టీడీపీ ప్రభుత్వము ఏం బాగు చేయలేదని ఇట్లా అంటే ఎవడు అధికారంలో ఉంటే వానికి సంబంధించిన ఒత్తాసు పలకడం గవర్నర్ పదవి యొక్క గొప్పతనం. ఎందుకంటే గవర్నర్ అనేది ఒక తాత్కాలికమైన ఒక ఏమంటారు నామకే వాస్తు పదవి అనమాట. అది చెప్పుకోవడానికి నామమాత్ర పదవి.